నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ముందైతే 30 ఫీట్ రోడ్డు ఉందండి. అదేవిధంగా సైడ్ కూడా మనకి పాసింగ్ రోడ్డు ఉంది. దీనివల్ల లైఫ్ టైం మనకి గాలి వెలుతురు వస్తుంది. రూమ్స్ కింద ఉన్నాయండి దాదాపుగా. ఇగో ఇక్కడ బ్లూ కలర్ వరకు అయితే మనకు వస్తుంది. మంచి కమర్షియల్ ఏరియా. ఏ బిజినెస్ పెట్టినా ఎటువంటి షాప్స్ పెట్టినా సరే మనకి రన్ అవుతాయి. ప్రజెంట్ అయితే పాత బిల్డింగ్ ఉందండి. అదైతే రన్నింగ్లో కమర్షియల్గా పనిచేస్తుంది. రెంట్ల పర్పస్కి ఇచ్చుకున్న మనకి రెంట్లు వస్తుంటాయి. మనం రెన్యువేషన్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 రోడ్డు కార్నర్ అని చెప్పొచ్చు. ఒకవైపు కూడా మనకి పాసింగ్ వే ఉంది, ఒకవైపు 30 ఫీట్ రోడ్ ఉంది. 100% కమర్షియల్ కాబట్టి మనకి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు అండి. రీజనబుల్ కాస్ట్ అనిపించింది. ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు నార్మల్ కాల్ చేసినప్పుడు ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోయినా, కాల్ రీచ్ అవ్వకపోయినా దయచేసి మీరు వాట్సాప్లో అడగచ్చు. వాట్సాప్లో మీరు డీటెయిల్స్ కావాలని చెప్పి అడిగితే అక్కడ 100% రిప్లై ఇస్తామండి టెక్స్ట్ రూపంలో. ప్రాపర్టీ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కిందన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నామండి. మోర్ అని ఉంటుంది. వీడియో చూస్తున్నప్పుడు చిన్న స్క్రీన్లో మోర్ అని వస్తుంది చిన్న అక్షరాలతో. అది క్లిక్ చేస్తే మళ్ళీ మోర్ అని వస్తుంది కొంతమందికి అయితే. అది కూడా క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయండి. ప్రతి వీడియోకి ఒక చిన్న నెంబర్ ఇస్తున్నామండి. అదేంటంటే టైటిల్ చివరిలో ఉంటుంది. మేము రాస్తుంటాం కదా 2 BHK ఫ్లాట్ ఫర్ సేల్ ఇన్ వైజాగ్ అని. దాని తర్వాత A1236 అలా ఒక 4 డిజిట్ ఏతో స్టార్ట్ అవుతుంది. అది వీడియో కోడ్ అండి. వాట్సాప్లో ఆ కోడ్ మీరు మాకు పంపిస్తే ఆ కోడ్తో ఉన్న వీడియో తాలూకా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు టెక్స్ట్ రూపంలో రావడం జరుగుతుంది. అవకాశం ఉన్నంతవరకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడుతున్నామండి. కొన్ని కాల్స్ అయితే మిస్ అవుతున్నామండి. డ్రైవింగ్లో ఉన్నప్పుడు కొన్ని కాల్స్ మిస్ అవుతున్నామండి. అదేవిధంగా క్లయింట్స్తో, కస్టమర్స్తో విజిటింగ్లో ఉన్నప్పుడు కూడా కొన్ని కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. అదేవిధంగా మేము వీడియో తీస్తున్నప్పుడు, వీడియో వాయిస్ ఇస్తున్నప్పుడు, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని కాల్స్ అయితే ఆటోమేటిక్గా లిఫ్ట్ చేయడానికి కుదరట్లేదు. అలా ఫోన్ కాల్స్ మాట్లాడడానికి అవకాశం లేని సందర్భంలో మీరు విడిచిపెట్టేయకుండా, కాల్ చేసాము లిఫ్ట్ చేయలేదు అని చెప్పి విడిచిపెట్టేయకుండా దయచేసి మీరు వాట్సాప్లో ఆ వీడియో షేర్ చేయడం కానీ, వీడియోకి ఒక చిన్న నెంబర్ ఉంటుంది కదండి, అది మీరు షేర్ చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా కాల్ బ్యాక్ వస్తుందండి. కాల్ బ్యాక్ వస్తుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వాట్సాప్లో చాటింగ్ చేస్తాము. దయచేసి ఇది మెయిన్ పాయింట్ కింద గమనించండి. చాలామంది సెకండ్ టైం కాల్ చేసి మీరు కాల్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి అంటున్నారు. రీజన్స్ అయితే మేము డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ కొన్ని విషయాల్లో కాల్స్ తీయడానికి అవకాశం దొరకట్లేదు. వారు నార్మల్ కాల్ అవ్వకపోతే దయచేసి మీరు వాట్సాప్లో అడగండి. ప్రతి వీడియో కూడా మీరు లైక్ బటన్ క్లిక్ చేసి లైక్ చేయండి. దాన్ని బట్టి మాకు ఎక్కువ లైక్స్ వస్తే అదొక రకమైన మంచి ఫీలింగ్ వస్తుంది. సపోర్ట్గా ఉన్నారు, చాలామంది లైక్ చేస్తున్నారని ఫీలింగ్ అండి. ఇది మోరల్ సపోర్ట్ కింద తీసుకుంటాం మేమే కాదు, యూట్యూబర్స్ అందరూ కూడా తీసుకుంటారు. ఒక లైక్ చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు చేయడానికైతే కొంచెం ఎంకరేజ్మెంట్ కింద మాకు ఫీలింగ్ వస్తుంది. దయచేసి ప్రతి వీడియో లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.